దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు. 2024 సంవత్సరము అక్టోబర్ నెల 6వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు ఆదివారము. ఈ ఉదయకాల సమయం ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథం 148వ కీర్తన మొదటి వచనం మొదటి లైను, యెహోవాను స్తుతించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడు మనందరికీ ఇలా తెలియచేస్తున్నాడు, దేవుని స్తుతించాలని. ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు దేవుని స్తుతించాలంటే స్తుతించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మనల్ని బ్రతికించాడు, పోషించారు, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, సకలము మనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని స్తుతించుటలో ఇవన్నీ కారణాలైతే ప్రాముఖ్యమైన కారణం కీర్తనాకారుడు 100వ కీర్తన 3వ వచనం చెప్పారు, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలముగా మనమున్నాం. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించుటకు ఈ కారణం మనం ఖచ్చితంగా చెప్పగలం. ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారము, ఆయన ప్రజలమై ఉన్నాం గనుక దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ దినం ఆదివారం కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన మనం స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కుటుంబ సమేతంగా మీరు దేవుని స్తుతించేవారుగా ఉండి దైవ దీవెన మీరు స్వతంత్రించుకోవాలని కోరుతున్నాను. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలు. 2024 సంవత్సరము అక్టోబర్ నెల 6వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపరిచినందుకు మీ స్తోత్రం. ఈ పునరుద్ధానపు దీవెనలు అందరికీ అనుగ్రహింపచేయండి. కుటుంబ సమేతంగా నీ బిడ్డలు నిన్ను ఆరాధించుచు ఉండగా క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, ఆయుష్ను కలుగు చేయండి. ఈ దినం నీ బిడ్డలు చేయుచున్న పనులు, ప్రయాణములు సమస్తాన్ని దీవించండి. హృదయానికి నెమ్మది, మనసుకు నెమ్మది, కుటుంబంలో సంతోషము, ఆనందము, సమాధానం కలుగు చేయండి. నిన్ను స్తుతించే బిడ్డలుగా అందరిని బలపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలము మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.